తెలంగాణలో ఏ ముహూర్తాన ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయో కానీ గప్పటి సంధి శని కూసున్నట్టే అయింది కారు పార్టీ మీద. 100కు మీన్నే సీట్లు వస్తాయి అనుకుంటే 39 కాన్నే ఆగింది కారు. ఇక అటెన్కల ఎంపీ టికెట్లు ఇస్తే అంటే కూడా ఎవ్వరు కారు పార్టీ ఆఫీస్ మొకాన కూడా చూడలే. ఎంపీ ఎలక్షన్లో 10 సీట్లు వస్తాయి 12 వస్తాయి అని అనుకుంటే గుండు సున్నా వచ్చింది. ఇగో ఇప్పుడేమో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఓడిపోయింది. చూస్తుంటే ఓటమికి అంబాసిడర్ అయ్యేటట్టున్నది కారు పార్టీ. ఎమ్మెల్యే ఎలక్షన్ల మొదలైన ఓడుడు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాకా కొనసాగుతూనే ఉన్నది. ఇంకా ముంగట షాన్నే ఎలక్షన్లున్నాయి. మరి గవిట్ల ఎట్లుంటదో గానీ 3 ఒద్దులు లెక్క పెట్టిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల సంగతి అయితే గీయల్ల బయటపడ్డది. కారు పార్టీకెంచి పోటీ చేసిన రాకేష్ రెడ్డి అన్న షెయ్యి పార్టీకెంచి పోటీ చేసిన తీన్మార్ మల్లన్న చేతిలో ఓడిపోయిండు. అయితే మ్యాజిక్ ఫిగర్ ఓట్లు రాకపోయినా కూడా మల్లన్నే గెలిచిండు. పోటీకి 52 మంది దిగుతే షెయ్యి పార్టీ కారు పార్టీ నడుమే పోటీ బగ్గైంది. మొత్తం 3,36,031 మంది ఓట్లెత్తే దాంట్లో 25,000కెంచి దగ్గర 30,000 ఓట్లు చెల్లకుంటా పోయినాయి. అభ్యర్థి పక్క ఒంటి నెంబర్లు అయ్యుండ్రి అంటే టిక్కులు కొట్టుడు, పేర్లు రాసుడు ఏందేందో చేసిండ్రట పెద్ద చదువులు చదువుకున్న గ్రాడ్యుయేట్లు. ఇక అన్నిట్లకెంచి 1,55,524 ఓట్లు షెయ్యి పార్టీకెంచి పోటీ చేసిన మల్లన్నకు పడితే 1,35,802 ఓట్లు కారు పార్టీ రాకేష్ రెడ్డి అన్నకు పడ్డాయి. దగ్గర 15,000 ఓట్ల తేడాతోనే గెలిచిండు తీన్మార్ మల్లన్న. ఇక టికెట్ ఇచ్చిన షెయ్యి పార్టీకి సపోర్ట్ చేసిన కార్యకర్తలకు అందరికి క్షణార్థులు చెప్పిండు తీన్మార్ మల్లన్న. ఇక ఈ గెలుపును తలకెక్కించుకోకుండా బాధ్యతగా పనిచేస్తా అని చెప్పుకొచ్చిండు మల్లన్న. ప్రజలారా, మీరు అనుకున్న విధంగానే నడవడిక ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నెత్తికెక్కించుకోకుండా ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పి ఎలక్షన్ల ఓడిపోయినా గానీ నైతికంగా నేనే గెలిచినా అనుకొచ్చిండు కారు పార్టీ రాకేష్ రెడ్డి అన్న. అధికార యంత్రాంగం ప్రభుత్వం మొత్తం ఒకవైపు అయితే నేను మా పార్టీ ఇంకోవైపు. కాబట్టి నేను విజయం సాధించలేకపోవచ్చు, కానీ నైతికంగా తప్పకుండా నేను విజయం సాధించాను 100%. ఎలక్షన్ అప్పుడు గెలుపు ఓటములు కామనే గాని గీ నడమ ఓడిపోనీకే పోటీ చేస్తున్నదా ఏంది కారు పార్టీ అనేటట్టు ఎలక్షన్ వెనుక ఎలక్షన్ ఓడిపోతూనే ఉన్నది కారు పార్టీ. మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్ లో 1 సీటు కూడా గెలవకుండా పరిశాన్లుంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్ లో ఓడిపోవడంతోటి ఇంకో పరిశాన్ మోపైంది. దెబ్బ మీద దెబ్బ దాకుతున్నది కేసీఆర్ సారుకు. మరి గీ దెబ్బలన్నీ ఎన్నడు మాంటాయో గాని ఇప్పుడైతే షెయ్యి పార్టీదే నడుస్తున్నది కాలం.